రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు కేశాపూర్ గ్రామము రైతు చందర్ గారి వారి మొక్కజొన్న వ్యవసాయ క్షేత్రంలో ఉండడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన గ్రోమర్ సెంటర్ నుండి మెగా పవర్ ఆర్గానిక్ ఎరువును తీసుకొచ్చి వారికి ఉన్న 3 ఎకరాల మొక్కజొన్న పొలంలో వేసి సాగు చేయడం జరుగుతుంది. ఈ మెగా పవర్ అనే ఎరువు వాళ్ళకి ఎలా ఉపయోగపడింది, దాని ఫలితాలు ఎలా ఉన్నాయని ఈరోజు వారి మాటలను విందాం. నమస్కారం చందర్ గారు. నమస్తే అండి, మాది కేశాపూర్ గ్రామం. నా పేరు చందరు. మేము ఏంటంటే ఇది మొక్కజొన్న వేసేటప్పుడు మెగా పవర్ 6 బ్యాగ్స్ ఎకరానికి 2 చొప్పున 3 ఎకరాలకు 6 బ్యాగులు వేసినాం. ఎక్కడ తీసుకొచ్చాను సార్ ఇది? అసన్పర్తి గ్రోమర్ సెంటర్. మాకు రవీందర్ సార్ అని ఓకే, ఆయన మాకు ఏదన్నా కూడా సజెషన్స్ ఇస్తాడు, స్టోర్ ఇన్ఛార్జి. పంట కూడా మంచిగానే గ్రీనిష్గా వస్తుంది. ఏదన్నా కూడా విల్ట్ కానీ తెగుళ్ళకు కానీ తట్టుకొని బాగానే ఉంటుంది. నేను వాడబట్టి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. మేము రబీలో వాడతాం, ఖరీఫ్లో వాడతాం. ప్రతి పంటకు కంపల్సరీ ఎకరానికి 2 బ్యాగ్స్ చొప్పున వేసుకుంటాం అన్నట్టు. చెప్పండి సార్, ఇప్పుడు గతంలో మీరు ఇంతకుముందు ఇది వాడేది, ఇప్పుడు 3-4 ఇయర్ నుండి దీనిలో మీరు ఎలాంటి రిజల్ట్, దిగుబడి ఏమన్నా పెరిగిందా, లేకపోతే ఇతర తెగుళ్ళు తగ్గినాయా? ఇట్లాంటి మనకి ఇది వేసుకోవడం వల్ల కొంచెం ఫెర్టిలైజర్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు దిగుబడి కూడా కొంచెం పర్లేదు, మంచిగానే ఉంటుంది. దిగుబడి మెరుగ్గానే ఉంటుంది. ఇంకా విల్ట్ రోగాలు ఏమన్నా ఆశిస్తున్నాయా? విల్ట్ అయితే ఏం లేదు. మొక్కజొన్న కంచెలు అయితే అంతకుముందు ఏమన్నా విల్ట్ వచ్చేదా? కొంచెం విల్ట్ ఉండేది అప్పుడు మొక్కజొన్నకు. ఇది వాడిన కంచెలు అయితే మెరుగైన దిగుబడి ఎక్కువ వస్తుంది. విల్ట్ అయితే ఏం లేదు. గింజలో కానీ నాణ్యతలో కానీ బాగానే ఉంటుంది. మీ పక్క పంట రైతులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇట్లా ఏం వాడినామని అడగడం జరిగిందా? ఇక్కడ రైతులు అయితే ఎవరు వేయలేదు. ప్రతి సంవత్సరం నేనే వేస్తే ఇప్పటికి. వాళ్ళు వచ్చి చూస్తుంటారు మీరు ఏం వేసి దీనికంటే ఇట్లా మన గ్రోమర్ నుంచి మెగా పవర్ ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక 2 బ్యాగ్స్ చొప్పున వేస్తా అని చెప్పి అన్నాడు. వాళ్ళు వింటారు కానీ వాళ్ళు కూడా సరిగా తెచ్చేసుకోరు. మనం అయితే కంటిన్యూగా ఇప్పుడు ప్రతి సంవత్సరం వాడుతూనే ఉంటాం. ఓకే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్.